కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ గారి జయంతి వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. మహాత్మా అని జాతిపిత అని బిరుదుతో పిలువబడే మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ వారి బానిస సంఖ్యల నుండి కూడా మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతగానో పోరాడారు. అటువంటి మహనీయులు స్వాతంత్ర సమరోద్యమ సమయంలో సహాయ నిరాకరణ ఉద్యమం కానివ్వండి, అలాగే ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి, ఇలాంటి ఎన్నో ఉద్యమాలు చేస్తూ బ్రిటిష్ వాళ్ళ నుంచి కూడా మన భారతదేశాన్ని కాపాడి ఈ రోజు ప్రతి ఒక్క భారతీయుడు కూడా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు, తిరగగలుగుతున్నారంటే ఇటువంటి ఎందరో మహనీయుల వల్లనే అని. అటువంటి మహనీయుల ఆశయాలను మనమందరూ కూడా వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని కూడా తెలియజేస్తూ, అలాగే గతంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి ప్రజల ముంగిటకే పరిపాలన చేసినటువంటి నాయకుడుగా కూడా జగనన్న చిరస్థాయిగా కూడా నిలిచిపోయాడు. ఈ రోజు మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. 100 రోజుల్లో కూడా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలకు అబద్ధపు హామీలు చెప్పిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మనం చూసాం నిన్నటి రోజునే, ఈ రోజు గాంధీ జయంతి అయితే నిన్నటి రోజున ప్రైవేట్ మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన తీరు ఉంది అంటే ప్రజలకు ఏ విధంగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ ఏ విధమైనటువంటి అబద్ధపు పరిపాలన చేస్తా ఉన్నారు. ఇటువంటి మహాత్మా గాంధీ గారు కానివ్వండి, స్వాతంత్ర సమరయోద్యమంలో పోరాడినటువంటి ఎందరో మహనీయుల త్యాగాలకు తూట్లు పొడిచేలాగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తా ఉన్నారు. ఇటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇటువంటి మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను.